ఇప్పుడు నేను చెప్పబోయే కదా చిన్నదైనా చాలా గొప్ప పాఠం నేర్పిస్తుంది. నీ అంత వయసున్న ఒక అబ్బాయికి ఒకే ఒక చెడు అలవాటు తప్ప మిగతావన్నీ మంచి అలవాట్లే. ఏంటమ్మా ఆ చెడు అలవాటు? విపరీతంగా బెల్లం తినే అలవాటు. అటూ ఇటూ వెళ్తూ చదువుకుంటూ మధ్య మధ్యలో వంటింట్లోకెళ్ళి లటుక్కుని బెల్లం తినేవాడు. వాడి చేత బెల్లం తింటం మాన్పించడానికి వాళ్ళమ్మ నానా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆ అబ్బాయి మాత్రం ఎంతకీ మానడు. ఇంకెలాగైతే కాదని వాణ్ణొక గురువుగారి దగ్గరికి తీసుకెళ్తుంది. నీ సమస్య ఏంటో చెప్పు తల్లి అని గురువుగారు అడిగితే, వీణ్ణా కొడుకు గురువుగారు, వీడికి విపరీతంగా బెల్లం తినే అలవాటుంది. ఎంత చెప్పినా వినట్లేదు. మీరే వీడి చేత అలవాటు మాన్పించాలి అని ఆ తల్లి మొరపెట్టుకుంటుంది. ఇది విన్న గురువుగారు ఒక నిమిషం పాటు అలా ఆలోచిస్తూ ఉండిపోయి ఆ తల్లితో అంటాడు, నువ్విప్పుడు బాబుని తీసుకొని ఇంటికెళ్ళమ్మా.